ఇది నేనంతా పెట్టినది. ఇది మా అమ్మ కూడా వెళ్ళలేదు. ఇది ఇంకా ఫస్ట్ టైం బాగుందా? అంతా కార్లు మధ్యలో ఈ రెడ్ లైట్, ఈ మంజీలో అంటున్నారు, చెట్లు, అది గుహ రోడ్ పోయేకి, ఇది లైట్ ట్రైన్ కి ఎప్పుడైనా చీకటి ఉంటారు కదా అప్పుడే ట్రైన్ కి. ఇది స్పీడ్ పోవద్దు, స్లో పోవాలి. ఇది బ్రిడ్జ్, ఇలా ఎండ ఉంటది. బాయ్ ఫ్రెండ్స్. బ్రిడ్జ్ చూపించు ఫ్రెండ్స్. ఆ బ్రిడ్జ్ చూపించాలిగా. బ్రిడ్జ్ ఇదంతా మొత్తం 2 బ్రిడ్జ్లు. పోనీ మరి ఎక్కడ బ్రిడ్జ్ పోతుంది, ఎక్కడెక్కడ పోతుంది చెప్పు. ట్రైన్ ఇది విజయవాడకి పోతుంది, మళ్ళీ క్రాసింగ్ చేస్తుంది. క్రాసింగ్ చేశాక తిప్పాలి, ఈ సైడ్ అలానే స్ట్రైట్ పోతుంది. ఇంకా ట్రైన్ నెక్స్ట్ అక్కంపేట ఊరు వస్తుంది. అక్కంపేట ఆడింది ఇప్పుడు దాంట్లో. ఇది చిన్న ఊరు అక్కంపేట. చూసే ఇంకా. బాయ్, థ్యాంక్ యూ చెప్పు. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. Pida.
అట్లా నాలుగు సార్లు అదే స్పీడ్ రారా అంటే ఒక్కసారి సార్ కమింగ్ సార్ వస్తాను. ఇది ఈశాన్ కోసం తయారు చేసిన నేషనల్ హైవే. చాలా టర్నింగ్లు ఉంటాయి, చాలా జాగ్రత్తగా రావాలి ఇక్కడ. స్టార్ట్, బస్సు స్టార్ట్ చేయబట్టి డ్రైవ్ చేసుకుంటారండి. వచ్చేసాయి.
This one is the big eye. నిదానంగా టర్నింగ్ అప్పుడు జాగ్రత్త బా. టర్నింగ్ జాగ్రత్త చేయాలి. టర్నింగ్ Papa. వెరీ గుడ్. బా హార్న్ కొట్టు టర్నింగ్ అప్పుడు. పెట్రోల్ ఉందా బా? పెట్రోల్ వేసుకో. పెట్రోల్. కొద్దిసేపు రెస్ట్. టిఫిన్ తినే వాళ్ళు తినొచ్చు. రెస్ట్ ఇక్కడ. పెట్రోల్ ఎక్కిస్తారు పైడ. పెట్రోల్ ఎక్కిస్తారు. రైట్, పెట్రోల్ ఎక్కిందమ్మా ఇప్పుడు. రైట్, స్టేషన్ బయలుదేరి ఇంకా మళ్ళీ బయలుదేరుతుంది. కొద్దిగా టర్నింగ్స్ ఎక్కువ ఉన్నాయి. వామిటింగ్ చేసుకునే వాళ్ళంతా నిమ్మకాయ పెట్టుకునే దగ్గర. పులుపు. రండి, స్టార్ట్. Papa. బయలుదేరుతున్నా. Papa. Papa. పార్కింగ్ చేసేపా అయిపోయింది. ఇప్పుడు చీకట్లో సూపర్ ఉంటుంది. Hi friends, one of my friend asked about the lunar eclipse. During lunar eclipse, usually you will see concave shaped crescent on the moon, but sometimes you will see convex shaped thing on the moon. So now I am going to explain this concave and convex shades over the moon during lunar eclipse. Before that, let us understand what is shadow, umbra and penumbra. Now see that this torchlight is sun and this wooden sheet is the earth, and the shadow that you see on the stool is moon. Now observe the position of sun, torchlight, earth and the moon. Here you will see only shadow of this earth on the moon, and observe the edges. These are clear. Edges are clear. You won't see the difference of light color and dark color. Only one kind of thing is there. Now observe. Now I will change the position of the moon. Okay, position of the sun. Now see, you will observe two things. So one is light dark region and more dark region. This light dark region is called penumbra and more dark region is called umbra. Okay, now still I will move. Observe this area. Now it is a crescent. It is nothing but crescent moon. So crescent moon is formed due to umbra and penumbra. Now observe this crescent structure when I move torchlight close to this. Okay, now still it is in crescent. Observe. So this crescent thing is moving. It is becoming concave. Observe. So here now it is becoming concave. Instead of crescent, it is moving concave thing. It is also because of umbra portion of the shadow. So this is penumbra. Okay, still I will move. See, here you can observe. Okay, again when I move away from it, clearly you can see the change in it. Now you will see the crescent moon. So crescent moon is, this is penumbra, this is umbra. So this is the shadow of the earth on the moon, and you will see crescent shape. I think you understand. Still if you have any doubt, you can ask me in the messages. Thank you. హాయ్ అండి, ఈరోజు మనము చంద్రునికి సంబంధించి కృష్ణపక్షము శుక్లపక్షము అంటాము. చంద్రుడు భూమి చుట్టూ తిరగడానికి దాదాపు 27 రోజులు పడుతుంది. దాంట్లో సగం రోజులు అమావాస్య నుండి పౌర్ణమి వరకు, ఇంకా సగం రోజులు పౌర్ణమి నుంచి అమావాస్య వరకు జరుగుతాయి. ఈ మధ్యలో మనము ఫేసెస్ ఆఫ్ ద మూన్ అంటే రకరకాల చంద్రుని యొక్క దశలు చూడొచ్చు. దీనికి ఒక కథ కూడా ఉంది, అది కథ గురించి మనం మళ్ళీ మాట్లాడదాం. ఒకసారి చూద్దాం. ఇప్పుడు మీకు కనిపించే లైట్
ఆ, సూర్యుడు అని అనుకుంటే, నేను ఈ కెమెరా పట్టుకొని తీస్తాను, నేను భూమి అనుకుంటే, ఇప్పుడు ఈ భూమికి అంటే నాకు మరియు సూర్యునికి మధ్యలో చంద్రుడు ఉన్నాడు. ఇది చంద్రుడు, అంటే మీకు కనిపించే బాల్ చంద్రుడు అనుకోండి. అంటే ఇప్పుడు చంద్రుడు డార్క్గా కనిపిస్తాడు, అసలు కనిపించడం లేదు మనకు. ఇది అమావాస్య అవుతుంది, అమావాస్య. ఇప్పుడు నేను చూస్తాను చూడండి, సగం టర్న్ చేస్తాను. ఎప్పుడూ కూడా మనము చంద్రుని యొక్క ఒకే వైపునే ఎందుకు చూస్తాము అంటే, చంద్రుని యొక్క రొటేషన్ అండ్ రెవల్యూషన్, భ్రమణము పరిభ్రమణము రెండూ కూడా సమానంగా ఉండడం వల్ల మనము చంద్రుని యొక్క ఒకే వైపు నుంచి గమనిస్తూ ఉంటాం, చూడగలుగుతాం. ఇప్పుడు నేను ఒక హాఫ్ టర్న్ చేస్తాను, అంటే పౌర్ణమి వరకు ఒక చుట్టేస్తాను. ఈ మధ్యలో చంద్రుని యొక్క వివిధ దశలను గమనించండి. ఇది గమనించండి, క్రిసెంట్ మూన్ అంటాం దీన్ని, క్రిసెంట్ మూన్ అంటాం. ఇది క్వార్టర్. ఇది ఫుల్ మూన్, ఫుల్ మూన్ డే, పౌర్ణమి అంటాం. అంటే దాదాపు 14 రోజులు అయి ఉంటుంది. తర్వాత గమనించండి, ఇక్కడ క్రిసెంట్ వచ్చింది చూడండి. మళ్ళా క్రిసెంట్ అంటే డార్క్ క్రిసెంట్ వచ్చింది. ఇక్కడ క్రిసెంట్ వచ్చింది చూడండి. మళ్ళీ ఇది అమావాస్య అవుతుంది. ఇది ఫేసెస్ ఆఫ్ ద మూన్ అంటే చంద్రుని యొక్క ఈ వివిధ దశలను మనము చూడడానికి గల కారణమైన ప్రక్రియ ఏంటి అంటే, దృగ్విషయము, ఫినామినా, రిఫ్లెక్షన్ మాత్రమే. ఇక్కడ షాడో, అంబ్రా, పెనంబ్రా అనే దానికి ఎటువంటి స్థానము దీంట్లో లేదు. తర్వాత మనకు గమనిస్తే, ఎందుకు నీడని గమనిస్తే ఒకసారి కాన్కేవ్ ఒకసారి కాన్వెక్స్గా కనిపిస్తుంది అని ఒక టీచరు మా ఫ్రెండ్ అడగడం జరిగింది. ఇది ఎందుకు జరుగుతుంది అట్లా అంటే, ఒకసారి నీడ చూడండి కాన్కేవ్ ఉంటుంది, ఒకసారి కాన్వెక్స్గా ఉంటుంది. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, సూర్యుని యొక్క కిరణాలు అంటే సన్ రేస్ ఈ చంద్రుని మీద పడేటప్పుడు మనకు వివిధ కోణాల్లో పడుతుంటాయి, వివిధ యాంగిల్స్లో పడుతుంటాయి. ఈ కారణంగానే మనకు ఒకసారి కాన్కేవ్ గాను ఒకసారి కాన్వెక్స్ గాను కనిపిస్తాయి. తర్వాత ఇంకొకటి ఏంటంటే, మనకు సూర్యునిలో అక్కడక్కడ నీడలు కనిపిస్తాయి. సూర్యునిలో అక్కడక్కడ నీడలు కనిపించడానికి కారణం ఏంటంటే, సూర్యునిలో కాదు, చంద్రునిలో రకరకాల లోయలు ఉంటాయి. అక్కడ ఆ లోయల లోపలికి పోయి సూర్యకాంతి మళ్ళా పరావర్తనం రిఫ్లెక్ట్ అయ్యి వచ్చేటప్పుడు, ఎత్తు ప్రదేశాల నుంచి తగ్గు ప్రదేశాలకి వచ్చేటప్పుడు ఆ టైం గ్యాప్ వలన మనకు అక్కడ లోయ ఉన్న ప్రాంతం కొద్దిగా డార్క్గా కనిపిస్తుంది, తర్వాత పల్లంగా ఉండేటువంటి ప్రాంతం కొద్దిగా బ్రైట్గా కనిపిస్తుంది. అంతేగాని దీని గురించి రకరకాల కథలు ఉన్నాయి, అవి కథలుగానే ఉంటాయి. థ్యాంక్ యూ. ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే దీంట్లో మెసేజ్ చేయండి, దాంట్లో క్లియర్ చేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. வேண்டும் என்றாலும் நான் தரப்போகிறேன்.
వచ్చేస్తుంది దగ్గరికి ఇంకా. ఆ గోడ ఉంది కదా దాటుకొని వచ్చేస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఇల్లు ఉన్నాయి కదా కాలిపోతాయి ఇంకా. హాయ్ అండి, ఒక అందమైన అబద్ధాన్ని మీకు చెప్తా చూడండి. ఇది హైదరాబాద్లో అంట, చూపిస్తున్నారు చూడండి. 4 బెడ్రూము 5 బెడ్రూమ్ విల్లాస్ అంట, స్టార్టింగ్ అట్ 5.6 crore అంట. 2012-13లో హైదరాబాద్కి వచ్చినప్పుడు దాదాపుగా 40 లక్షలకి 50 లక్షలకి ఇండివిజువల్ విల్లా వచ్చేది. కానీ ఇప్పుడు మాత్రం 3 కోట్లు, కోటి పైన 3 నుంచి 5 కోట్లు అంటున్నారు. అంటే ఇప్పుడు పిల్లలు ఇంట్లో 4 బెడ్రూమ్ 5 బెడ్రూమ్ 3 బెడ్రూమ్ ఉండేంత అవకాశం ఉంటుందా అంటే ఉండదు. మరి ఇప్పుడు ఉండేది ఇద్దరు సంపాదించే వాళ్ళిద్దరు అటు ఇటు పరిగెత్తాల్సిందే. ఎందుకంటే ఆ 5 కోట్లు 3 కోట్లు పెట్టి ఎవరైనా ఉద్యోగం చేసేవాళ్ళు అంటే అది ఇంపాసిబుల్, హైలీ ఇంపాసిబుల్, అయ్యే అవకాశమే లేదు. మరి అట్లాంటప్పుడు ఎవరు కొంటారంటే ఉద్దరగా డబ్బులు సంపాదించింటారు, ఎవరన్నా కడుపు కొట్టి సంపాదించింటారు చూడండి, అట్లాంటి వాళ్ళు కొనాల్సిందే. వాళ్ళు కొన్నా కానీ కొంపలో వాళ్ళు ఉండరు. వాళ్ళ అలవాట్లకి వాళ్ళకి అవకాశం లేదు. సాధారణంగా ఉద్యోగం చేసేవాడు కొనుక్కుంటే సిటీలో మళ్ళా వారం ఎండింగ్ వచ్చేసరికి, వీకెండ్ వచ్చేసరికి మళ్ళీ వాడు ఫామ్ హౌస్కి పరిగెత్తి వస్తాడు. వాడు అంటే బయటికి, అంటే సిటీ బయటికి పరిగెత్తి వస్తాడు. అక్కడ మళ్ళీ డబ్బు బొక్క పెట్టించుకుంటాడు. ఈ రకంగా తిరగడం తప్ప, అంటే ఆనందం కోసం ఎతకడం తప్ప ఎక్కడ ఆనందం మాత్రం కనిపించే అవకాశమే ఉండదు. ఇల్లే అంత డబ్బులు అయితే ఇంకా మళ్ళీ ఇంట్లో ఇంటీరియర్కి ఎంత కావాలో ఒకసారి చూడండి. అంటే దీని ఉద్దేశం ఏంటంటే, నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు మార్కెట్ అంటే మన చుట్టూ ఉన్న మార్కెట్ ప్రపంచం ఎట్లుందంటే, మన జోబీలో 10 రూపాయలు ఉందంటే 10 కాదు 20 రూపాయలు బొక్క పెట్టేటట్లుగా ఉంది ఇది. సో కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మనకి ఏం కావాలి, ఏం తింటాం, మన స్థాయి ఏంది అనేది ఒక్కసారి దృష్టిలో పెట్టుకొని మనము అక్కడ ప్లాన్ చేసుకుంటే, మనీ మ్యాటర్ ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అంతేగాని డబ్బు మోజులో పడి అక్కడ విల్లాలు, ఇక్కడ స్థలాలు కొనండి, అక్కడ స్థలాలు కొనండి అని చెప్పి అప్పు పెట్టించి స్థలాలు కొనిచ్చేటటువంటి స్థాయి కనిపిస్తుంది మార్కెట్లో. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని కొద్దిగా జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. అంతేగాని అందరూ పరిగెత్తన్నారు కదా మనము పరిగెద్దాము అంటే, ఈ మధ్యకాలంలో మనం చూసినాం బెంగళూరు కానీ లేకపోతే ఇంకొక అటువైపు రాజస్థాన్లో కానీ లక్షలు సంపాదించే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుంది. అది ఇంటి పరిసరాలు కావచ్చు, ఇంట్లో ఉన్న వాతావరణం కావచ్చు, బయట వాతావరణం కావచ్చు. సో మంచిగా అంటే లక్షలు సంపాదించేవాడు ఆత్మహత్య చేసుకుంటాడంటే వాడు తెలివైనడు కాదా? ఎందుకంటే ఐఐటి కదా, ఐఐటి అంటే చాలా తెలివని ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ జీవించేదానికి రాదు. 100% ఎట్లా జీవించాలని రాదు. సో జీవించడం రానప్పుడు నువ్వు లక్షలు సంపాదించినా కోట్లు సంపాదించినా వేస్టే. సో కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ బ్యాలెన్సింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. ధన్యవాదాలు. ఇంకా ఏమైనా దీనికి సంబంధించి దీంట్లో ఏమైనా ఉంటే మీరు కామెంట్ చేయొచ్చు, కామెంట్ సెక్షన్లో చేయొచ్చు. సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్వాలేదు, కానీ దీని గురించి ఒకసారి ఆలోచించండి. ఈ పక్కకు వచ్చింది రే.